వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి ఎప్పుడు వంకాయ ఫ్రై, వంకాయ పచ్చిమిర్చి, వంకాయ పచ్చడి కాకుండా ఇవాళ స్పెషల్గా వంకాయ పులుసు పెట్టుకుందాం. దానికి మనం ఇట్లా వంకాయలు ఇవ్వండి ఈ రకంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. దాని తర్వాత మనము కూరకు సరిపడా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాక అది కొంచెం హీట్ ఎక్కినాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొన్ని మెంతులు ఇవి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసుల్లో వేసుకోవటం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మెంతులు కూడా ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవటం వల్ల తొందరగా మగ్గుతాయి. పులుసుకు కూడా ఈ రకంగానే కట్ చేసుకుంటే కూర టేస్టీ ఉంటుంది. కూరగాయలు కట్ చేసే విధానాన్ని బట్టి కూడా కూర రుచి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ కరివేపాకు, వీటిని కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఈ ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, దీన్ని కూడా తిప్పుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటాలని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. వంకాయలు ముందుగా వేస్తే ఏంటంటే చాలా ఎక్కువగా ఉడికిపోయి పులుసులో మనకు కనపడకుండా అయితే, అందువలన వంకాయలు టమాటాలు వేసినాక వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలిందంటే టమాటాలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 2-3 మినిట్స్, 2 to 5 మినిట్స్, ఇంకా 2 to 5 మినిట్స్ మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడకటం వల్ల ఇవి కూడా వంకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్ పైకి తెలియదు ఫ్రెండ్స్, వంకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయి. దీని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, ఇది నేను దొడ్డుప్పు కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను. దాని తర్వాత మన టేస్ట్కి తగ్గంత కారం, చింతపండు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పట్టుద్ది. కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసినాక ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టి ఉడికించుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తెలిపోయింది అంటే మన వంకాయలు కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగానే చింతపండు రసాన్ని కూడా ఇలా తీసి ఉంచుకొని, చింతపండు రసాన్ని కూడా ఇలా తీసుకొని ముందుగానే ఉంచుకొని ఇట్లా పోసుకోవాలి. చిక్కగా కావాలనుకునే వాళ్ళు చిక్కగానే ఉంచుకోవచ్చు. కొంచెం జ్యూసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లోకి ముందుగానే ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకుంటున్నాను. ఘాట్లు పెట్టుకుంటే ఈ పులుసులో అన్నీ అందులోకి మంచిగా ఉంటాయి, పడతాయి. ఉప్పు, కారం, మసాలాలు. ఒక 5 నుంచి 8 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలింది. మన వంకాయ పులుసు రెడీ అన్నట్టు. దీనిని మనము ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి. వంకాయ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.